తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మార్బుల్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజనులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 40 కోట్ల వ్యయంతో ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పోగళ్లపల్లి గ్రామ శివారులో నిర్మించారు. నిర్మాణం పూర్తి కావడంతో నూతన భవన సముదాయాలను జార్ఖండ్ నుండి వర్చువల్ విధానం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2014-15 విద్యా సంవత్సరంలో ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే సంవత్సరం ప్రారంభించిన ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల కొత్తగూడెం మండల కేంద్రంలోనే మోడల్ గురుకుల విద్యాలయం నిర్వహించబడుతుంది. అరకొర వసతులు ఉన్నప్పటికీ ఇంటర్ మొదటి సంవత్సరం వరకు విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉత్తమమైన మార్కులు సాధిస్తూ ముందంజలో ఉంటున్నారు విద్యార్థులు. విద్యార్థులకు కాంట్రాక్ట్ అధ్యాపకులచే విద్యనందిస్తున్న ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నార్త్ ఇండియాకు సంబంధించిన అధ్యాపకులను నియమించి నాణ్యమైన విద్య అందిస్తోంది. దీంతో విద్యార్థులకు మంచి వసతితో పాటు విశాలమైన తరగతి గదులు ఉండే విధంగా 40 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవన సముదాయం పూర్తి కావడంతో భారతదేశంలో ఒకే వేదికగా 42 ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. అందులో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని ఏకలవ్య పాఠశాల కూడా ఒకటి కావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు భరతనాట్యం, ఆదివాసీ నృత్యాలతో అలరించారు.